ఏదైతే ఈ రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్స్ వెరిఫికేషన్ జరుగుతుందో దానికి బిఎల్ఓలు ఈరోజు ప్రతి బూత్లో డోర్ టు డోర్ చేస్తున్నారు. నెల్లూరులో తీసుకుంటే నెల్లూరు సిటీలో సుమారుగా 50% ఓవరాల్గా 55% అయింది. అయితే దాని మీద యాక్చువల్గా 14వ తేదీ వరకు టైం ఉంది. అందువల్ల యాక్చువల్గా మున్సిపల్ కమిషనర్ గారితో బిఎల్ఓలతో నిన్న మీటింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళందరిని అడిగాం మీ ప్రాబ్లమ్స్ ఏంది, ఈ డోర్ టు డోర్ అడగటం వల్ల ప్రాబ్లమ్స్ ఏంటంటే వాళ్ళు కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ చెప్పారు. వాటికి కూడా సొల్యూషన్ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇవాళ నేను మున్సిపల్ కమిషనర్ గారు మేమిద్దరం కొన్ని ఏరియాలు యాక్చువల్గా పర్సనల్గా విజిట్ చేస్తాం అనే దాంతో ఈరోజు 247వ బూత్, అదేవిధంగా 47వ డివిజన్లో 52వ బూత్ యాక్చువల్గా విజిట్ చేయటం, ఆ బిఎల్ఓలతో మాట్లాడటం జరిగింది. ఇవాళ దాదాపు 2700 దాకా ఇవాళ చేశారు. సో యావరేజ్న వాళ్ళు ఒక 12, 13, 15, 20 రోజులు చేస్తున్నారు. అయితే వాళ్ళందరిని అడిగాం రోజు ఒక 30 అన్నా చేయకుంటే 14 లోపల కాదని, ఎందుకంటే 14 లాస్ట్ డేట్. అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే ఇవాళ వరకు వాళ్ళకి వేరే వర్క్స్ కూడా ఉన్నాయి. అవి ఏంటంటే తల్లికి వందనం వెరిఫికేషన్ ఒకటి, తర్వాత సెన్సస్ ఒకటి, ఈ 2 ఉన్నాయి. అందువల్ల ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయినా సార్ 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు స్పెండ్ చేసాం. రేపు నుంచి 8 గంటలు స్పెండ్ చేసి 14వ తేదీ లోపల అన్నీ పూర్తి చేస్తా ఉన్నారు. ఆ విధంగా ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ గారు నేను కొంతమంది బిఎల్ఓలతో కూడా కూర్చొని డిస్కస్ చేసింది. ఏదైనా అంటే ఇన్ టైంలో కావాలి అంటే చేసేటప్పుడు కొన్ని సమస్యలు వస్తాయి. ఆ సమస్యలు ఏందని తెలుసుకోవటానికే మీటింగ్ పెట్టి నిన్న ఇవాళ కొన్ని సమస్యలు అక్కడ చెప్పారు. దానికి సొల్యూషన్స్ కూడా ఎలా అనేది కమిషనర్ గారు క్లారిటీ ఇచ్చారు. వీలైనంత వరకు 14వ తేదీకి లాస్ట్ డేట్కి అవన్నీ కవర్ అయ్యేటట్టుగా ఈరోజు వారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చడం జరిగింది.